తెలంగాణ వ్యాప్తంగా బోనాల జాతరలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. భక్తులు తమ ఇష్ట దైవాలకు బోనాలు సమర్పిస్తున్నారు. పిల్లల నుంచి పెద్దల వరకు ఆలయాలకు భారీ ఎత్తున చేరుకుని మొక్కులు చెల్లించుకుంటున్నారు. ఆషాఢ మాస బోనాల్లో అత్యంత ప్రత్యేకమైనవి బల్కంపేట ఎల్లమ్మ బోనాలు. ఎల్లమ్మ తల్లిని దర్శించుకునేందుకు రాష్ట్ర నలుమూలల నుంచి భక్తులు తరలి వస్తారు. ఎల్లమ్మకు బోనం సమర్పించి మొక్కులు చెల్లిస్తారు. ప్రస్తుతం బల్కంపేట ఎల్లమ్మ తల్లి ఆలయం దగ్గర పరిస్థితి ఎలా ఉంది? ఎల్లమ్మ తల్లి మహిమ గురించి భక్తులు ఏమంటున్నారు? ఈ సమాచారాన్ని బల్కంపేట ఎల్లమ్మ ఆలయం దగ్గర నుంచి మా ప్రతినిధి సహజ అందిస్తారు. హైదరాబాద్లో ఉన్న బల్కంపేట ఎల్లమ్మ ఆలయంలో ఉన్నాను. సో ఆషాఢ మాసం సందర్భంగా ఇక్కడ బోనాల కోలాహలం మామూలుగా లేదు. సో మనం చూస్తున్నాము ఇక్కడ అందరూ ఆడవాళ్ళు రంగురంగుల బట్టలతో, సాంప్రదాయ బట్టలతో, రంగురంగుల బోనాలతో మనకు కనిపిస్తూ ఉన్నారు. సో అసలు ఆషాఢ మాసం అంటేనే బోనాల ప్రత్యేకత. సో అందులో ఈ బల్కంపేట ఆలయం అనేది ఒక చాలా ప్రసిద్ధమైంది. మనం చూస్తున్నాము ఎంత కోలాహలంగా ఉందో, డప్పు సప్పుళ్లతోటి, పోతరాజు నృత్యాలతోటి. సో ఇక్కడికి వచ్చిన ప్రతి భక్తుడికి ఒక్కో కోరిక ఉంటుంది. సో ఆ కోరికలన్నీ తీరాలి, అందరూ చల్లగా చూడాలి, అంటే అమ్మవారు మనందరినీ చల్లగా చూడాలి అని బోనాలు సమర్పిస్తూ ఉంటారు. కోరిన కోరికలు కూడా తీర్చినందుకు కూడా కృతజ్ఞతగా అమ్మవారికి భక్తులు సమర్పిస్తూ ఉంటారు బోనాలు. సో బోనం అంటేనే ఒక భోజనం అనే పదం నుంచి బోనాలు అనే పేరు వచ్చింది. అమ్మవారికి కృతజ్ఞతగా మహిళలు అన్నం, బెల్లం, పెరుగు, వేపాకులతోని బోనం తయారు చేసి మరీ సమర్పిస్తూ ఉంటారు. సో తెలంగాణ సంస్కృతి సాంప్రదాయాలను ప్రతిబింబించే పండుగలో బోనాలు ఎంతో ప్రత్యేకమైనవి. సో చూడండి, సో బల్కంపేట ఎల్లమ్మ అమ్మవారి ఆలయానికి కూడా ప్రత్యేకమైన గుర్తింపు ఉంది. బోనాల సమయంలో ఇక్కడ వచ్చే భక్తుల సంఖ్య మరింత పెరుగుతుంది. సో ఎల్లమ్మ తల్లికి బోనం సమర్పిస్తే అమ్మవారి ఆశీస్సులు లభిస్తాయని, కుటుంబంలో సుఖ సంతోషాలు కానీ, ఆరోగ్యాలు కానీ, ఐశ్వర్యం ఉంటాయని భక్తులు ఎంతో నమ్మి ఇక్కడికి బోనం సమర్పిస్తూ ఉంటారు అమ్మవారికి. భక్తులతో మాట్లాడే ప్రయత్నం చేద్దాము. సో నమస్తే. నమస్తే. మీ పేరు? ప్రియాంక. సో ఇక్కడ బోనాలకి ఎన్ని సంవత్సరాల నుండి వస్తున్నారు? ఒక 5-6 ఇయర్ నుంచి వస్తున్నా. ఓకే. సో మీ మమ్మీ చేస్తున్నారా బోనాలు? లే, మా అత్త. ఓకే. బోనాలు అంటే కోరికలు తీరిస్తే బోనం అనేది సమర్పిస్తూ ఉంటారు కదా. సో ఏమేమి కోరికలు కోరుకున్నారు మీరు? నేనైతే ఏం కోరుకోలే, మా ఇంట్లో వాళ్ళు కోరుకున్నారు. అంటే మీరు ఎల్లమ్మ నమ్ముతూ ఉంటారా? ఎస్, చాలా చాలా అంటే చాలా నమ్ముతూనే ఉంటారు. చాలా ఇది. నమస్తే. సో ఎన్ని బోనాలు? హ్యాపీ బోనాలు మీకు కూడా. సో ఎన్ని సంవత్సరాల నుండి చేస్తున్నారు? నేనైతే ఫస్ట్ టైం. మీరు ఫస్ట్ టైమా? పెళ్లి మీకు లేదు లేదు, న్యూ మ్యారీడ్ కపుల్ యాక్చువల్లీ కోరుకున్నా ఇచ్చుకుందామని. ఏం కోరుకున్నారో మేము తెలుసుకోవచ్చా? ఓకే. సో ఇప్పుడు కొత్తగా కోరుకోవట్లే, అయిన కోరికలు తీరినాయని తీరిని ఐఎమ్ హ్యాపీ. నమ్ముతా బాగా, బాగా స్ట్రాంగ్. నాకైతే నా లైఫ్లో జరిగింది. మేము 5 ఇయర్స్ నుంచి వస్తున్నాము. అంటే ఏమున్నా వచ్చిన పనులు జరుగుతాయి మంచిగా. మనం ధర్మంగా ఉండే చేస్తే ఏదైనా, ఏ దేవుళ్ళ దగ్గర అయినా మంచిగా జరుగుతుంది అన్నీ. అవునా కదా? చాలా బాగా జరుగుతుంది మాకైతే దీంతో 5 ఇయర్స్. అమ్మ నమస్తే. నమస్తే. మీ పేరు? నా పేరు షామిలి. సో ఇక్కడ ఎన్ని సంవత్సరాల నుండి వస్తున్నారు ఈ బల్కంపేట? 10 ఇయర్స్ నుంచి వస్తున్నాము. 10 ఇయర్స్ నుండి. అంటే కోరిన కోరికలు తీరుతుందని మీరు సమర్పిస్తూ ఉంటారు? అట్లానే వచ్చి మొక్కులు తీర్చుకుంటున్నాము. అట్లానే మొక్కులు తీర్చుకుంటున్నాము. ఓకే. ఎంత నమ్ముతారు మీరు ఎల్లమ్మని? చాలా బల్కంపేట ఎల్లమ్మని చాలా నమ్ముతాను. చాలా నమ్ముతారు. చాలా మంచిగా కోరికలు కోరింది అన్నీ నెరవేరుస్తుంది. సో ఇదన్నమాట ఇక్కడ పరిస్థితి. సో భక్తులు ఎంతో భక్తి శ్రద్ధలతోని బోనాలు సమర్పిస్తూ ఉన్నారు. సో మనం ఇందాక అనుకున్నట్టు బోనంలో పెరుగు, అన్నం, వేపాకు అలాగే బెల్లంతో సమర్పిస్తూ ఉంటారు. బోనం అంటేనే భోజనం అనే అర్థం. సో ఇక్కడ ఒక చిన్న పాప ఉంది, ఆమెతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. హలో. హాయ్. బోనం గురించి ఏం తెలుసు నీకు? రేణుకెళ్ళమ్మ. మేము ప్రతిసారి ఇక్కడికి వస్తాము. ఓకే. ఎవరు చేస్తారు? మీ మమ్మీ చేస్తారా బోనం? మీ మమ్మీ ఏం పెడుతుంది బోనంలో అమ్మవారికి? బెల్లం అన్నం, పరమన్నం. నీకు కూడా ఇష్టమా ఎల్లమ్మ అంటే ఇక్కడ? ఇష్టం. నమస్తే అండి. నమస్తే. మీ పేరు? నా పేరు స్వప్న. ఓకే. ఎన్ని సంవత్సరాల నుండి వస్తున్నారు ఇక్కడ? నేనా పుట్టినప్పటి నుంచి ఇడికే వచ్చిన. నేను అంటే బల్కంపేటకే వచ్చినాం. నా మొక్కు మొత్తం అమ్మవారే తీసింది. నమస్తే అమ్మా. నమస్కారం అండి. మీ పేరు? నా పేరు జోగిని విన్ని. ఓకే. సో అంటే
ఎన్ని సంవత్సరాల నుండి వస్తున్నారు? మేము 10 ఇయర్స్కి వెళ్ళి వస్తున్నాం, ప్రతి సంవత్సరం బోనం చేస్తున్నాం. చాలా హ్యాపీగా ఉంది మాకు, అంటే బోనం ఎత్తుకోవడం ఎట్లా అనిపిస్తుంది? చాలా ఆనందంగా ఉంది. అమ్మవారు మా మీదకి రావడం చాలా సంతోషంగా ఉంది మా. నా పేరు నాగశ్రీ బోనం అండి. మీరు ఎన్ని సంవత్సరాలు? నేను 7 సంవత్సరాలు ఉన్నప్పటి నుంచి నాకు దేవుడు ఉన్నాడు, దేవుడికి అంకితం అయిపోయాను. దేవుడి సేవలోనే ఇప్పటి వరకు దేవుడి సేవలోనే ఉంటున్నానండి. సంతోషంతో ఈ ఆషాఢ మాసం గోల్కొండ బోనాల నుంచి స్టార్ట్ చేసుకొని ఈ బల్కంపేట అమ్మవారి దగ్గరికి వచ్చాము. ఇప్పుడు సంతోషంతో ఆనందంగా అక్క వాళ్ళ ఇంట్లో నుంచి బోనం తీస్తున్నాము. అక్క వాళ్ళు మమ్మల్ని ఆడపడుచుగా భావించి మమ్మల్ని పిలిచి బోనం ఎత్తించి సంతోషంగా అమ్మవారికి బోనం సమర్పించుకుంటున్నాము. ఎన్ని సంవత్సరాల నుండి వస్తున్నారు? మా అమ్మమ్మ మా మమ్మీ వాళ్ళందరూ నమ్ముతారు. సో నేను కూడా నమ్మినాను. నాకు ఎల్లమ్మ అన్న తల్లి నేను కోరిన కోరికలు నెరవేర్చింది. నమస్తే అన్న. నమస్తే మేడం. ఎక్కడి నుండి వస్తున్నారు? కూకట్పల్లి నుంచి వస్తున్నా. కూకట్పల్లి ఎన్ని సంవత్సరాల నుండి ఇక్కడికి వస్తున్నారు? 3-4 ఇయర్స్ నుంచి వస్తున్నా. మరి మీరు బోనం ఎవరు చేస్తున్నారు? లేదు, మొక్కోనికి వచ్చిన, బోనం లేదు మేడం. ఎంత మొక్కుతారు ఇక్కడ? అంటే బల్కంపేట అంటే ఏమైనా కోరుకుంటే అదొక 3 months 6 months లోపు పక్కా వచ్చేస్తుంది. అంటే అమ్మవారి మీద అంత నమ్మకం. సో ఇదన్నమాట ఇక్కడ పరిస్థితి. సో భక్తులందరూ చాలా సంతోషంగా భక్తితోని అమ్మవారికి బోనాలు సమర్పించడానికి దర్శనం చేసుకోవడానికి వెళ్తున్నారు.